హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మేము దొండకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు ఇవి బాగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. చూడండి, దీంట్లోకి మనకు కొబ్బరి పొడి కావాలి, ఇంకేం అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు అంతే. ఇవి కట్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ దొండకాయని ముందర ఇట్లా రెండు పక్కల ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీనిని ఇట్లా చూడండి, ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక దొండకాయని మనం 4 పీసుగా చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకుందాము. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి, 4 పీసులుగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నిట్లా కట్ చేసుకోవాలి, పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా పెట్టుకొని నూనె పోసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకుందాము. ఇప్పుడు బాగా హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుందాము. బాగా హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. 4-5 స్పూన్లు పడుతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక మనం దొండకాయలు దాంట్లో వేసుకున్నాము, కట్ చేసినవి. ఆయిల్ హీట్ ఎక్కింది. మొత్తం దొండకాయలని దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు మనము ఇవన్నీ కలుపుకుందాము. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు ఇలానే కలుపుతూ వేయించుకోవాలి బాగా. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుదాము. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయింది కలుపుతున్నాను. చూడండి, లైట్గా వేగినాయి. అప్పుడే చూడండి, ఇది స్కిన్ ఎట్లయింది దీనిపైన. అట్లా బాగా వేగాలి. ఇంకా ఇవి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదంటే ఇది ముద్దగా అయిపోతాయి. ఏమంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఉత్త కొబ్బరి పొడి కలుపుకోవాలి మనము, ఉప్పు కారం వేసుకొని. మనకు 2 రోజులన్నా ఉంటుంది చెడిపోకుండా, ఎందుకంటే ఉల్లిగడ్డలు ఏం కాబట్టి దీంట్లో మనం మొత్తం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి చెడిపోదు. ఇలా కలిపాక ఇంకొక 2 నిమిషాలు పెడదాం. ఇట్లానే 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయింది, మళ్ళీ కలుపుతున్నాను. ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే దీంట్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఫ్రైకి ఎక్కువ పడదు, మళ్ళీ ఎక్కువ ఉంటే కూడా ఉప్పు కష్టం అవుతుంది. ఇప్పుడు ఉప్పు వేసినాక కలుపుకోవాలి. దీని ఇలా 2 నిమిషాలు వేగనిద్దాము. ఇప్పుడు ఉప్పు వేసినాం కాబట్టి ఇంకా ఏమైనా నీళ్ళుంటే వచ్చేస్తుంది. స్టవ్ మటుకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టొద్దు. చూడండి ఫ్రెండ్స్,
ఉప్పు వేసినాక ఇంకా మగ్గినాయి. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇంకా వేగాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం వేగడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 5 నిమిషాలు అయింది. చూడండి ఇట్లా వేగినాయి. ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా పసుపు. ఇప్పుడు పసుపు వేసినాం కదా, మళ్ళీ వేయించుకున్నాం. ఇట్లనే మళ్ళీ 5 నిమిషాలు పెడదాము. 5 నిమిషాలు తర్వాత చూద్దాము. ఇది పసుపు వేసినాం కదా. స్టవ్ మటుకు హై ఫ్లేమ్లోనే ఉంది, సిమ్లో అయితే పెట్టలేదు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాలి బాగా. అప్పుడే మనం ఇట్లా పట్టుకుంటే చూడండి ఇట్లా విడివిడిగా అవుతున్నాయి ఇవి బాగా. మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా కరకరలాడుతాయి ఇవి. ఇంకా వేగాలి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిపోయాయి. ఇలా వేగాలి బాగా ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేగిపోయినాయి. మనం ఇప్పుడు కారం వేసుకున్నాము. మీకు తగినంత కారం మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి కారం పొడి వేసాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు పెట్టుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మరి మాడిపోయేంత వరకు ఉంచుకోకండి. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుతున్నాండి, మగ్గిపోతుంది కారం అంతా, కొబ్బరి పొడి. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది అన్నం పప్పుకు కానీ పప్పుచారుకు కానీ బాగుంటుంది నంచుకోవడానికి. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.